నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్లకు సంబంధించి 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. 2 సభల్లోనూ ఎన్డీఏకు అంత మెజారిటీ లేదు. విపక్షాలు సహకరిస్తేనే బిల్లు ఆమోదం పొందుతుంది. రిజర్వేషన్లు 50%కి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యాంగ సవరణ లేకుండా 10% రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. ఇప్పటికే దేశంలో ఓబీసీలకు 27%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, మొత్తంగా 49.5% రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు 50%కి మించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనుకున్నప్పుడు ఈ రిజర్వేషన్ అంశాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఏ పార్టీ అయినా కూడా ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవాలని ఎజెండా ముందు పెట్టడం తప్పులేదు. ఏం చేసినా కూడా దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఎన్నికలను పక్కన పెడదాం. ఇది ఒక కీలకమైన అంశం. ఈవేళ సమాజంలో రిజర్వేషన్ పొందిన వర్గాలకి మాకు పెద్దగా న్యాయం జరిగిందన్న భావన కలగటం లేదు. ఇప్పటికీ పేదరికము, అవిద్య దళితుల్లో, బలహీన వర్గాల్లో, కొన్ని పేద వర్గాల్లో బాగా తాండవిస్తున్నాయి. రెండో పక్కన రిజర్వేషన్ పొందని వర్గాల్లో మాకు అన్యాయం జరిగిపోతుందన్న ఆక్రోశం కనిపిస్తున్నది. ఒకప్పుడు ఈ దేశంలోనే చాలా కీలక స్థానాల్లో ఉన్నారు. స్వతంత్ర పోరాటంలో కానీ, జాతి నిర్మాణంలో కానీ పెద్ద పాత్ర వహించారనుకున్నటువంటి పాటీదారులు, మరాఠాలు, జాట్లు, ఈ వర్గాలన్నీ మాకు రిజర్వేషన్ కావాలని ప్రతి రాష్ట్రంలో గందరగోళం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇది కనీసం చర్చకు దారితీస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రతిపాదనలో 3 అడ్డుగోడలు ఉన్నాయి. మొట్టమొదటి దశలో పార్లమెంటు, బహుశా రాష్ట్రాలు రేపొద్దున పార్లమెంట్లో 3/2 ఉభయ సభల్లో నగ్గాలి. ఎందుకంటే రాజ్యాంగంలో నిర్దిష్టంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. ఎకనామికల్ అన్న పదం వాళ్ళ, అది మంచి సౌబా కదా, తర్వాత చూద్దాం. సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి దీని ప్రకారం ఆర్థికంగా కాదు, సామాజికంగానూ విద్యాపరంగానూ వెనుకబడ్డ తరగతులు, వారికి కూడా తగిన ప్రాతినిధ్యం ప్రభుత్వంలోనూ లేకపోతే విద్యలోనూ లేదని నిరూపణ అయితే అని చెప్పని స్పష్టంగా మళ్లీ దాని మీద నిర్వచనం జరిగింది. అంచేత ఇప్పుడు రాజ్యాంగ సవరణకి సంకల్పిస్తున్నారు. ఒకటి జరుగుతుందా లేదా, జరిగిన మాత్రం చేత అయిపోతుందని కాదు. కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగాన్ని మార్చే హక్కు కూడా మీకు పరిమితంగానే ఉంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మూల స్వరూపాన్ని మీరు మార్చే హక్కు లేదు. ఈ 15, 16 అధికరణాలు రాజ్యాంగాన్ని మూల స్వరూపంలో భాగం అని చెప్పి రాజ్యాంగం 2 సార్లు చెప్పింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ రెండో స్థాయిలో అది పరిశీలించాలి. అది కూడా దాటితే, ఆ పాము కూడా దాటితే ఇంకొక పాము ఉన్నది. అదేమిటి? అందరినీ సమానంగా చూడడం అన్నది ఆర్టికల్ 14, 15 ప్రకారం, 16 ప్రకారం అది ఫస్ట్ ప్రిన్సిపల్, అది నామ్, అది రూల్. దానికి మినహాయింపు ప్రత్యేకంగా వెనకబడ్డ వర్గాలకి ప్రాతినిధ్యం కోసం అని చెప్పని కొన్ని ఏర్పాట్లు చేయడం. అంతేగాని మినహాయింపు అసలు మింగకూడదు. కాబట్టి 50% ఒక పరిధి అని నిర్ణయించారు. ఇప్పుడు 50 నుంచి 60కి వెళ్ళాలి అని చెప్పంటే మళ్ళీ సుప్రీంకోర్టు దానిలో పట్టుకుంటున్నాం. ఒక రాజ్యాంగ సవరణ చెల్లుతుందని చెప్పి అనుకున్నా కూడా ఆ 50 నుంచి 60 పెంచకుండా 50 లోపలని చెప్పంటే అన్ని వర్గాల మధ్య తగాదాలు వస్తాయి. కాబట్టి ఇది ఇవాల్టి పరిస్థితుల్లో అంత ఆచరణ సాధ్యంగా కనిపించట్లేదు, కేవలం రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకుల కారణంగా. ఇక రెండోది, దీనివల్ల నిజంగా ఫలితాలు ఏమన్నా వస్తాయా? నేను నిస్సంశయంగా చెప్తున్నాను. రిజర్వేషన్ కోణంలోంచి ఈ కులానికెంత, ఆ కులానికెంత చూస్తున్నంతకాలం ఫలితాలు రావు. ప్రపంచంలో మరే దేశంలో రిజర్వేషన్ పొందేవాళ్ళు, పొందని వాళ్ళు బాధపడేటువంటిది ఎక్కడ ఉండదు. దీనికి చాలా జీనియస్ కావాలి. మన దేశంలోనే జరుగుతుంది అట్లాగా. మౌలికమైన అంశం, ప్రతి కుటుంబంలో, ప్రతి కులంలో తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు బయటపడేట్టు చేసేది ఆధునిక యుగంలో విద్య ఒక్కటే. పేదరికం నుంచి బయటపడాలి, ఉపాధి కావాలి, ఆదాయం పెరగాలి, వివక్ష పోవాలి, ఆత్మగౌరవం పెరగాలి, వీటన్నిటికీ ఒక్కటే ఒక మంత్రం, విద్య. రిజర్వేషన్లు ఎప్పుడు ఉన్నత విద్యలోనూ, ఉపాధిలోనూ. అసలు మీకు పునాదే నాశనం చేసి పారేసి, మీరు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్లేవాళ్ళు, లేకపోతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి తక్కువ ఫీజులు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలు, వీళ్ళందరికీ అసలు బతుక్కి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి తెలివితేటలున్నా కూడా ఆ తర్వాత రిజర్వేషన్లు అని చెప్పి రాజకీయ అంశంగా తప్ప ఏ పార్టీ పెట్టినా కూడా అసలు పేదరికం నుంచి బయటకట్ట తీసుకొస్తారు మీరు. దానికి పరిష్కారాన్ని సమగ్రంగా ఆలోచించే ప్రయత్నం ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ ప్రభుత్వం కూడా గత 30 ఏళ్లుగా చేయలేదు, చేయటం లేదు.
ఇలా ఉన్నంతకాలం ఇది కేవలం రాజకీయ క్రీడ తప్ప ఈ దేశంలో పేదరికాన్ని తొలగించేది కాదు, సమాజంలో సయోధ్యను పెంచేది కాదు. దాంతో ప్రసాద్ గారు, అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించే సవరణ బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లో కూడా 3/2 మెజారిటీ అవసరం. కానీ ఇక్కడ ఉభయ సభల్లో కూడా ఆ మెజారిటీ లేదు ఇప్పుడు ఉన్న పార్టీకి. అలాంటప్పుడు విపక్షాలు సహకరిస్తాయంటారు. ఇక్కడ ఇది రాజకీయంగా కోణంలో చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దీన్ని బహిరంగంగా కాంగ్రెస్ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే సమాజ్వాదీ పార్టీ అంటే యాదవులకు ప్రధానంగా యాదవులకు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూపీలో ఆ పార్టీను, అదే ఒక రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, కుమార్ నాయకత్వంలో వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు. దక్షిణాన డిఎంకే పార్టీ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్ కూడా సమర్థించక తప్పదు. ఎందుకంటే అసలైన ఈ దేశంలో మౌలిక సమస్య ఏమిటంటే ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం. ఇవి చాలా మౌలికమైన సమస్యలు. తొలుత ఒక ఉదాత్తమైన లక్ష్యం ఏమిటంటే ఒక పరిమిత కాలంలో ఒక 20 ఏళ్ళలో ఒక 25 ఏళ్ళలో దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీలు అనేవాళ్లకు ఇది మన భూస్వామ్య సమాజం. అప్పుడు స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి వ్యవస్థ ఏమిటంటే పల్లెల్లో గట్టి పట్టున్నటువంటి ఒక 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా రైతాంగం బలంగా ఉన్నటువంటి కానీ వర్ణ వ్యవస్థ పాతుకుపోయినటువంటి వ్యవస్థ కాబట్టి మన దేశము అప్పుడు వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. స్వాతంత్రోద్యమకాల స్ఫూర్తితో కొంతమంది భూములు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసి ఇతరులకు పంచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ స్వాతంత్రోద్యమ లక్ష్యాల్లో ఇది ఒక భాగంగా ఉంది. ఆర్థిక సామాజిక న్యాయం కల్పించాలంటే ఉదాత్తమైన భావాన్ని పొందుపరిచి తదనుగుణంగానే రిజర్వేషన్ కల్పన జరిగింది. కానీ కాలక్రమేణా అధికార పార్టీలు, ముఖ్యంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలను అంటే ఎస్టీ ఎస్టీల్లో దళితుల్లో వాళ్ళలో వాళ్లకు అత్యంత వెనుకబడి ఉన్నారు, వెలివాడల్లో ఉంటున్నారు, వాళ్ళు సామాజికంగా కూడా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, అనేక రంగాల్లో మానవ సమాన హక్కులు కూడా లేవు అనేటువంటి ఒక దీంతో పొందుపరిచారు. అది సహేతంగా సమంజసమైంది. ముస్లింలకు న్యాయమైన హక్కుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం పనిచేయడం ఎవరైనా అందరూ సమర్థిస్తారు. అలా కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు దేశంలో 1967 నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభ క్షీణిస్తూ వచ్చిన తర్వాత ఇక ప్రాంతీయ పార్టీలు విజృంభించిన తర్వాత ఇవి పక్కదోవ పట్టడం ప్రారంభించినాయి. ఇంకా దక్షిణాదిని చూస్తే ద్రవిడ ఉద్యమం ఒక 100 ఏళ్ల క్రితమే ఒక బలహీన వర్గాలకు లేదా అప్పుడు తమిళనాడులో మరి బ్రాహ్మణ వర్గాల ప్రాధాన్యం 3% కూడా లేనటువంటి వాళ్లే మొత్తం ఉద్యోగాలు అక్కడ ఉన్నటువంటి వనరులు పెత్తనం వాళ్లే ఉందనేటువంటి ఒక భావన ఒక దళితులు ఇతర బలహీన వర్గాల వాళ్ళు పెద్ద ఉద్యమం పెరియార్ ఈవి రామస్వామి నాయక్ ద్రవిడ గజగము తర్వాత అన్నాడీఎంకే దాంట్లో డిఎంకే అన్నాడీఎంకేలు వచ్చి ఆ రకమైనటువంటి రిజర్వేషన్లు 69% పెంచారు. అది కూడా ఎట్లా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఒప్పుకోలేదు, రాజ్యాంగం అనుమతించదు కాబట్టి ఆయన 9వ షెడ్యూల్లో పెంచి దాన్ని చేర్చి, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి జయలలితను బుజ్జగించాలా, మచ్చిక చేసుకోవడం, వాళ్ళ మద్దతు కొనసాగించాలంటే ఆ రకమైన రాజకీయ ప్రాతిపదిక అక్కడ ఉంది. ఈ 4.5 ఏళ్ల పరిపాలన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన భ్రమలు తొలగుతున్న వేళ, ఏ సమస్యను పరిష్కరించాలని వైఫల్యం వచ్చినట్టు కనవస్తున్న వేళ ఆయన ప్రధానిగా మళ్ళీ రంగం అభ్యర్థిగా ఉంటే భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో దాదాపు 200 సీట్లలో ఒక దాదాపు 70% సీట్లలో ఓడిపోయే అవకాశం ఉంది. కేవలం 60-70 సీట్లు మాత్రం గెలిచే పరిస్థితి ఉంది అనేది. అందులో ముఖ్యంగా యూపీలో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో ఒక 40 సీట్లు, 120 సీట్లు. మనం కనుక తీసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో తీసుకుంటే అగ్రవర్ణాలు అనేవాళ్ళు వాళ్ళు ఈ అంటే 2 అంశాలను మనం తీసుకో పదునైన కత్తి ఎలా ఉంటుందంటే ఎస్టీ చట్టాన్ని సవరించడం వల్ల ఒక పక్క తొలుత ఆగ్రహించిన వాళ్ళు దళితులు, గిరిజనులు. దాన్ని మళ్ళా సవరిస్తే సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టే విధంగా మరీ సవరణ తీసుకొస్తే అగ్రవర్ణాలకు అది కంటగింపుగా ఉండింది. ఆ పూర్వరంగంలో వచ్చి ముఖ్యంగా చంబల్ ప్రాంతంలో 30 సీట్లు 25-30 సీట్లు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో కోల్పోవడానికి అగ్రవర్ణాలు ఆగ్రహించడమే కారణం. కాబట్టి ముఖ్యంగా యూపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలని బ్రాహ్మణులు 10%, అదేవిధంగా ఠాకూర్లు 8%, వైశ్యులు 2%, భూమిహార్లు 1%. వాళ్ళని బుజ్జగించి మచ్చిక చేసుకోకపోతే ఇంటికి పోవడం ఖాయం అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించినందువల్లనే భారతీయ జనతా పార్టీ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన అంశాన్ని మనం గమనించాలి. శ్రీధర్ గారు, అగ్రవర్ణాల రిజర్వేషన్కు సంబంధించి దేశవ్యాప్తంగా పలు డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఈసారి మోడీ పట్టించుకున్నారు, విప్లవాత్మకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. అసలు దీని ప్రధాన ఉద్దేశం అసలు ఏమిటంటారు? నేను చెప్తున్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్. ఇప్పుడు పేదరికం అనేది దానికి కులం మతం అనేది దాని తేడాలేం లేవు. చాలామంది కమ్మల్లో, రెడ్లలో, వెల్మల్లో, బ్రాహ్మణులలో, కోమట్లలో,
లేకపోతే ముస్లిమ్స్లలో క్రిస్టియన్లలో సోకాల్డ్ ఫార్వర్డ్ కాస్ట్ అని చెప్తున్న వాళ్ళలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవనాలు గడిపే వాళ్ళు ఉన్నారు. ఇవాళగా ఊళ్ళలో జాయిదాదులు మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మార్వాడి కోట్లలో కూలీలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ కులం పక్కన ట్యాగ్ ఒకటి ఉంది కాబట్టి రెడ్డి గారు, రావు గారు, మరొకటో శర్మ గారు వాళ్లకు రాజ్యాంగ ఫలాలు కానీ, లేకపోతే ఈ దేశం చేసే సంక్షేమ ఫలాలు కానీ, లేకపోతే విద్య, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ రాకూడదు అనే పద్ధతిలో కొన్నిసార్లు ఉన్నటువంటి సందర్భాలని ఇవాళ వాళ్ళ అవకాశాలు కోరుకుంటుంటే వీళ్ళకు కూడా ఏదో చేయాలని చెప్పేసి ఉన్నటువంటి డిమాండ్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ పరిగణించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో చర్చకు పెట్టాం. నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక కొంతమందిని ఎట్లా వివరిస్తున్నారంటే ఇదేదో ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు, అగ్రవర్ణాలు దూరం అవుతున్నారు కాబట్టి తీసుకొచ్చారు, లేకపోతే పూరెట్లా అవుద్దండి, నెలకు 60,000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు పూరెట్లా అవుతారు. నేనేమంటున్నా అంటే అన్ని రాజకీయ పార్టీలను అడగదలుచుకున్నాను ఏంటంటే అగ్రవర్ణాల్లోని పేదలు సంపాదించుకుంటే కొద్దిగా నేరమా, పేదలు పేదలనే ఉండాలా, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఏమాత్రం కూడా వాళ్ళని దెబ్బతినకుండా నష్టపరచకుండా కొత్తగా ఈ సెక్షన్ మొత్తం లార్జర్ సెక్షన్ చాలా ఉంది, ఈ సెక్షన్స్ని అడ్రస్ చేస్తే ఉన్న మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇవాళ రాజకీయ పార్టీలు క్లారిటీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిలో మోదీ గారికి లాభం అవుద్దా, భారతీయ జనతా పార్టీకి లాభం అవుద్దా అనేది 1-2 సార్లు లాభం అవుతుండొచ్చు, కానీ పర్మనెంట్గా ఒక సెక్షన్కి లాభం అవుతాయనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదు? గమనించినా ఎందుకు ఇటువంటి రాజకీయపరమైన కామెంట్లు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారనే దానికంటే కూడా ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంపార్టెంట్. దానికి ఆ పర్టికులర్ రాజకీయ పార్టీ యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఇవాళ రాజ్యాంగాన్ని సవరించుకొని ముందుకెళ్లాలన్నటువంటి ఒక దృఢమైన నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నప్పుడు గతంలో లాగా కొన్ని రాజకీయ పార్టీలు మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్ యొక్క నిర్ణయం తీసుకుంది. మిగతా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాల కోసం అక్కడ పార్టీలు రాజకీయ ఒత్తిడితోటో లేకపోతే అవసరం మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టులు కొట్టేశాయి. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతిగా ముందుకెళ్తున్నప్పుడు దీన్ని సమర్థించి ముందుకు తీసుకుపోవడం వల్ల లాభం ఉంటుంది తప్పితే దీంట్లో ఎవరికి నష్టం లేదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏ వర్గానికి నష్టపరచకుండా ఈ యొక్క డిమాండ్ పెట్టినటువంటి ఒక వర్గాలు, నష్టపోయిన వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి ఒక తలంపు కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు దీన్ని స్వాగతిస్తే మంచిది. ఇది భవిష్యత్తులో ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, కొన్ని వర్గాలు మాకు అవకాశాలు రాకూడదా, మేము ఎంత కష్టపడ్డా కానీ కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి, మాకు మాత్రం ఎందుకు రావట్లేదు, ఈ రకమైన ఆలోచన విధానం ఉండి సమాజంలో ఉన్నటువంటి కొన్ని అసమానతలు లేకపోతే భావోద్వేగాలు పరమైనటువంటి ఒక వివక్ష ఇవాళ రేపు యూత్ కొత్తగా వచ్చే వాళ్ళకి గతం గురించి పెద్దగా పూర్తి స్థాయిలో అవగాహన లేదు కాబట్టి 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో 10th తర్వాతనో 12th క్లాస్లోనో లేదా చిన్న చిన్న ఉద్యోగాల దగ్గరనో నేను ఎంత కష్టపడ్డా నాకు రావట్లేదు కానీ అనేటువంటి ఒక కక్షపూరిత వాతావరణం పెంచుకోవడం, ఇవన్నిటినీ ఈ యొక్క నిర్ణయం సబ్సైడ్ చేస్తుంది, వీళ్ళకి న్యాయం చేస్తుంది, వాళ్ళకేం నష్టపరచట్లేదు, అంటే ఏ వర్గానికి నష్టపరచట్లేదు. అందుకే మోదీ గారు చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నినాదాన్ని ఈ యొక్క 10% రిజర్వేషన్ అనేది మరొకసారి ప్రూవ్ చేస్తుంది. మా యొక్క దృఢమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని మరొకసారి ప్రజలకు తెలియపరుస్తుంది. కాబట్టి దీంట్లో ఏ వర్గానికి నష్టం లేదు, కొత్తగా కొన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఇది దేశానికి మంచిది. జయప్రకాష్ నారాయణ గారు, రిజర్వేషన్లు అన్నవి 50% మించినట్లయితే అవి సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులను హరించేటువంటి ఏ సవరణ అయినా సరే రాజ్యాంగ విరుద్ధం. అలాంటప్పుడు ఈ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన న్యాయ సమీక్షకు నిలుస్తుందంటారు. ఇందాక చెప్పాను, చాలా కష్టం. 2 స్థాయిల్లో, ఒకటి రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరిగిందా లేదా అనేది ఒకటి. ఒకవేళ అక్కడ ఇబ్బంది లేదు అనుకున్నా కూడా 50% దాటింది అని చెప్పనేది 2. కాబట్టి 2 స్థాయిల్లో ఇది న్యాయ సమీక్షలో చాలా గడ్డు సమస్యలు ఉన్నాయి. అది సరే చూద్దాం. ఎందుకంటే న్యాయస్థానాలు గట్టిగా 50 కోసం నిలబడతాయి. ఎందుకంటే 60 అన్నారు అనుకోండి, పొద్దున 70 ఎందుకు చేయకూడదు, 70 అంటే 80 ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఈ 9 షెడ్యూల్లో చేర్చాలని ఒక రాష్ట్రంలో చేర్చారు. అది కూడా ప్రస్తుతం కోర్టు ముందు ఉన్నది. ఏదో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకి తీర్పు వస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఆపేశారు 9 షెడ్యూల్లో చేర్చడం అని చెప్పారు. అది ఇక దీనికి అంతం లేదు. 95 ఎందుకు కాకూడదు? ఇప్పుడు సమానత్వం అన్నది అది మొట్టమొదటి సూత్రం. దానికి కొన్ని మినహాయింపులు కానీ కోటాలు మొట్టమొదటి సూత్రం కాదు. అప్పుడు ఇక రాజ్యాంగం ప్రాథమిక అనేది సుప్రీంకోర్టు వాదం. కొంతమంది అసలు తామాషా పద్ధతి ప్రకారం కులాల వారికి రిజర్వేషన్లు కల్పించమని అడుగుతూ ఉన్నారు సార్. అది రాజకీయ ప్రాతినిధ్యంలో కోరొచ్చు కానీ దానిలో కూడా అడగల. అసలు మనకి రాజ్యాంగంలో పెట్టలా. మిగతా వాటిలో సాధ్యం కాదు. అప్పుడు 14 ఆర్టికల్ కానీ 15, 16 ఏం చెప్తున్నాయి? చట్టము వల్ల వచ్చే రక్షణ పౌరులందరికీ సమానముగా వర్తించును. అది మౌలికమైంది. కానీ అసమానతలు ఉన్న సమాజంలో, వివక్షతో కూడిన సమాజంలో కొన్ని వర్గాలకు కొన్ని ప్రత్యేక ప్రాతిపదికన కొన్ని కేటాయించవచ్చును. ఈ కొన్ని వర్గాలకు కొన్ని ప్రత్యేక ప్రాతిపదికన కేటాయించవచ్చును అన్నది అందరినీ సమానంగా చూడాలన్న దాన్ని ముంచేయకూడదు.
ఇది రాజ్యాంగ మౌలిక సూత్రం, లేకపోతే ఇక రాజ్యాంగానికి అర్థం లేదు. సుప్రీంకోర్టు వాదన అది. కాబట్టి అదంత తేలిగ్గా దాన్ని కొట్టేయడం సాధ్యం కాదు. పార్లమెంట్ ఎన్ని తిమ్మిని బమ్మిని చేసినా కూడా అంత తేలిక కాదు. అది పక్కన పెట్టేద్దాం, అది న్యాయపరమైన విషయం కాదు. అసలు సమాజం చూద్దాం, రాజకీయం కూడా పక్కన పెట్టేద్దాము. ఏ పార్టీకి లాభాన్నది పక్కన పెట్టేద్దాం. మన దేశంలో ఏమవుతుంది, మోదీకి మీకు అనుకూలంగా ఉంటే ఆయన ఏం చేసినా ఓకే, ఆయన అంటే ఇష్టం లేకపోతే ఏం చేసినా నాట్ ఓకే. ఇది సరైనది కాదు బహిరంగ చర్చలో. అంశాన్ని బట్టి, దేశ ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. నా బాధ ఏమిటంటే రిజర్వేషన్లు విద్యలో, ఉపాధిలో. విద్య విషయంలో ప్రపంచంలో అతి హీనంగా విద్య ఉన్న దేశాల్లో ఒకటైండు కూడా మన పిల్లలకి ఎందుకు మంచి విద్య అందడం లేదు, అందరికంటే నాసిగా ఉన్నామన్న విషయం చర్చ జరగలే. కానీ ఐఏఎస్ పరీక్షలకి ఇంగిత జ్ఞానాన్ని పరీక్ష చేసేటువంటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టెస్ట్ అని ఉంటుంది. అది పెడితే చర్చ జరిగింది. మా పిల్లలకి అది రాదండి, మీరు అది పెడితే ఐఏఎస్ కట్టా వస్తారు. ఇంగిత జ్ఞానం లేని వాడు ఐఏఎస్ కల్లా పనికి వస్తాడయ్యా. దాని మీద పార్లమెంట్ 3 గంటల చర్చకు చివరికి ఏం చేస్తారు తెలుసా, ఆ పరీక్ష ఉంటుంది కానీ అది పోటీకి ఉండదు. 30-40 మార్కులు వస్తే చాలు, పోటీలు తీసావు. ఇది భారతదేశం వచ్చి చేసింది. సుప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టులు ఏం చెప్పారు తెలుసా, భారతదేశంలో విద్యా ప్రమాణాల క్షీణతకి ఆ రాజకీయ పరిష్కారం ఏంటంటే మీరు ఉద్యోగాల్లో ప్రమాణాలు తగ్గించడము, విద్యా ప్రమాణాలు పెంచడం కాదు, ఇంత దిక్కుమాలిన దేశంగా ఉందని చెప్పారు. దీనికి పరిష్కారం లేదు. ఇక్కడ నటిస్తున్నాం. మోదీ గారిని నేను సవాల్ చేస్తున్నాను, లేకపోతే కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నాను. భారతదేశంలో పాఠశాల ఉద్యమంత అధ్వానంగా ప్రపంచంలో ఎక్కర్లేదు. మీ తల్లిదండ్రులకు బాగా చదువు లేకపోతే, వాళ్ళకి డబ్బు లేకపోతే, మంచి స్కూల్ వాళ్ళు పంపించకపోతే, మిగతా వర్గాల్లో కేవలం 5-6 బాగా అదృష్టం ఉన్నవాళ్ళు, ఏదో తప్పనున్నవాళ్ళు, అధ్యాపకుడు పట్టించుకునేవాడు తప్ప మిగతా వాళ్ళందరి తెలివితేటలు కూడా విహీనమైపోతున్నాయి. అలాంటి సమాజంలో సమానత ఎట్లా తీసుకొస్తారు? ఎన్ని రిజర్వేషన్లు ఎంతమందికి భవిష్యత్తు కల్పిస్తారు? 2 ఉపాధి, 60,000 ఉద్యోగాలు మన గ్యాంగ్మెన్లు, లేకపోతే ఆ చిన్న చిన్న ఉద్యోగాలు రైలు వాళ్ళు ప్రకటన చేస్తే 2 కోట్ల మంది దానికి అప్లికేషన్లు పెట్టారండి. ఈ 2 కోట్ల మంది పోటీ ఏం చూసి వచ్చి, 1 ఉపాధి అవకాశాలు లేవు, 2 గవర్నమెంట్ ఎందుకు కోరుకుంటున్నారు, కొద్దిగా బయట ఉన్నా కూడా గవర్నమెంట్లో బయట కంటే జీతం ఎక్కువ అదే పనికి, 2 పని చేయక్కర్లేదు, జవాబుదారితనం లేదు, 3 కొన్ని సందర్భాల్లో బాగా మెంగొచ్చు. ఇదా మనం ప్రోత్సహించేది? ఆర్థిక వ్యవస్థని పెంచడం ఎట్లాగా, మన యువతకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెంచడం ఎట్లాగా, వాళ్ళ నుంచి సంపద సృష్టి పెంచడం ఎట్లాగా, దాని నుంచి ఉపాధి ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, దానిలో భాగంగా అవకాశాలు కల్పించడం ఎట్లాగా? ఎన్నికల నేపథ్యంలో జనాన్ని ఆకట్టుకోవటం కోసం కులాల పేరుతో తప్ప నిజంగా ఈ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రం కనీస ప్రయత్నం కూడా లేదు. దామన్ ప్రసాద్ గారు, కొన్ని వర్గాలు బీజేపీకి దూరం అవుతున్నాయని, ఆ వర్గాలకి దగ్గర అవడం కోసం ఈ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ తెర మీదకి తీసుకొచ్చిందని అంటూ ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల ప్రభావం ఏ రకంగా ఉండొచ్చు? తప్పకుండా ఉంటుంది. మొదటిది ఏమంటే, ఈ కుల వివక్ష, మత వివక్ష, ప్రాంతీయ వివక్ష అన్నీ ఉండకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఇది జరుగుతున్నది అదే. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల, బుజ్జగింపుల వల్ల ఎవరికి వాళ్ళు కొన్ని కులాలని కొందరు, ఇంకొన్ని కులాలను, మత వర్గాలను ఇంకొందరు తమ ఓటు బ్యాంకులుగా చేసుకోవడం వల్ల అనర్థం మనం చూస్తున్నాం. విద్యారంగంలో నైపుణ్యాల క్షీణత, అదేవిధంగా ఆర్థిక రంగంలో అనేక రంగాల్లో మనం చూస్తున్నాం. అందువల్ల ఇప్పుడు మనం గమనిస్తే, మనం మరాఠాలు, గ్రేట్ మరాఠాస్, ఆఫ్ఘన్ యుద్ధాల్లో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఒక మంచి వ్యవసాయదారులుగా, ఒక యోధులుగా ఉన్నటువంటి వాళ్ళు, జాట్లు, ఆంధ్రప్రదేశ్లో కాపులు, ఇక్కడ రెడ్లు, వీళ్ళంతా, తర్వాత హర్యానాలో కూడా జాట్లు, మిగతా సామాజిక వర్గాల వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే, పటేళ్లు ముఖ్యంగా, పటేళ్లు చేసినటువంటి ఉద్యమం ఒక హార్దిక్ పటేల్ ఇంకా చిన్న వయసులో. మరి ఎందుకు వాళ్ళని ఆకర్షిస్తుంది ఈ దేశం అంటే, ఈ దేశ మౌలిక సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యంగా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం నెలకొని ఉన్నది. గ్రామీణ పేదరికం మరింత నానాటికి తీవ్రమవుతున్నది. వాళ్ళకు ఉపాధి కల్పనలో మనం ఈ ప్రభుత్వాల వైఫల్యం వల్ల వాళ్ళ తీవ్ర దుస్థితిలో, కనీస అవసరాలు తీరినటువంటి పరిస్థితిలో దిక్కుదోచక నగరాలకు వస్తే నగరాల్లో కూడా అదే పరిస్థితి. ఒక కాంక్రీట్ జంగిల్స్గా మిగిలిపోతున్నాయి తప్ప వాళ్ళు సగౌరవంగా జీవించే పరిస్థితులు కానీ, అక్కడ ఉండడానికి సరైన సౌకర్యాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో పోటీ తీవ్రమవుతోంది. వనరుల మధ్య పోటీ. వనరులు ఎవరి చేతిలో ఉంటున్నాయి? కొంతమంది పెద్ద ధనపతుల వద్ద, కోటీశ్వరుల వద్ద ఉండడం వల్ల వాళ్ళ సంపద అంతా కొందరి చేతిలోనే కేంద్రీకరించడం వల్ల రైతాంగానికి కానీ, కార్మికుల వర్గానికి కానీ, నిరుపేదలకు కానీ అన్యాయం జరుగుతున్నటువంటి వాస్తవం. రెండవది, కనీసం ఇది పెద్దగా ప్రయోజనం కలిగిస్తుందని కాకపోయినా, ఇన్నాళ్లు జరిగినట్టు అన్యాయాన్ని సరిదిద్దే క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక సానుకూల చర్యగా నేను భావిస్తున్నాను ఇది. ఎందుకంటే కొంత న్యాయం జరగాలి. 90% వచ్చినటువంటి నిపుణులకు మరి మెడికల్లో సీట్ రాదు, వాళ్ళు ఐఐటీల్లో సీట్లు రావు,
లేదా వాళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళందరూ ప్రత్యామ్నాయంగా ఈరోజు విద్యనే నమ్ముకుని ఉన్నారు. విద్యలో నైపుణ్యాలు లేకపోతే మన 15 లక్షల మంది దేశంలో ఇంజనీర్లు తయారైతే 1 లక్ష మందిలో మాత్రమే నైపుణ్యాలు ఉంటున్నాయి. అలాంటి వారి కనీసమైన కొంతైనా ఊరట కలిగించకపోతే సామాజిక అంతర్యుద్ధాలు, ఘర్షణలు, అనవసరమైన అపోహలు, అసూయలు, ద్వేషాలు పెరిగి సమాజంలో అశాంతి రేగేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు దానైనా గుర్తించి ప్రభుత్వము కొంత ముందుకు తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నది. శ్రీధర్ రెడ్డి గారు, రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద ఏ విభాగాన్నైనా సరే సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్తున్నది రిజర్వేషన్లు 50% మించరాదని. అలాంటప్పుడు రాజ్యాంగపరమైన ఇబ్బందులు లేకుండా ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం సాధ్యమేనా? ఇప్పుడు సాధ్యమని ఒక నిర్ణయం అనుకున్న తర్వాతనే కేబినెట్ ముందుకెళ్ళింది. కేబినెట్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్కి వెళ్ళాం. మీరే చెప్పారు పార్లమెంట్కి అధికారం ఉంది, అవకాశం ఉందని చెప్పి. సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత గతంలో ఉన్నటువంటి అనేకమైన తీర్పులను అనుసరించి ఈసారి ఏ విధంగా సుప్రీంకోర్టు ఏ విషయాన్ని ఇట్లా పరిగణలో తీసుకోబోతోంది? ఎందుకంటే ఇది ఇప్పటికే మతపరమైన రిజర్వేషన్ కాదు, ఇది మతాలకు సంబంధించి ఇది తటస్థంగా ఉండబోతోంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాలందరికీ కూడా, వాళ్ళు ముస్లింలైనా, క్రైస్తవులైనా, మరో కులమైనా, మరో వ్యవహారమైనా, మతమైనా కానీ ఈ యొక్క కులమత వర్గాలకు అతీతంగా ఈ రిజర్వేషన్ అన్నది కూడా ఆర్థికంగా వెనుకబడిన వారికి. కాబట్టి ఇది న్యాయ సమీక్షకు సుప్రీంకోర్టు తీర్పు కూడా ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టులో ఇబ్బందులు ఉండవని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని వెనుక ఎటువంటి దురుద్దేశం, రాజకీయ దురుద్దేశం లేదు, ఎటువంటి ఓటు బ్యాంకు కోసమే చేసేటువంటి ఒక ప్లానింగ్ లేదు. ఇది చాలా రోజుల నుంచి కొన్ని వర్గాలు అడుగుతున్నటువంటి ఒక సమస్యగా ఉన్నటువంటి విషయాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకే జైట్లీ గారు కాంగ్రెస్ పార్టీ గతంలో మాట్లాడిన అనేక మాటలను మళ్ళీ ఇవాళ పార్లమెంట్లో ఉటంకించారు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల పట్ల అనుసరించినటువంటి తీరు అది ఓటు బ్యాంక్ రాజకీయం కింద తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఒకటి చాలా క్లారిటీ, మనం రాజ్యాంగంలో ఈ వర్గాలకు కూడా న్యాయం చేయాలనే ఉంటుంది కదా, అన్యాయం చేయాలని ఉండదు కదా. మనం ఎన్ని అధికారంలో ఉండొచ్చు, సెక్షన్ అది ఆర్టికల్ 59 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, వేటికైనా లోబడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి కాకుండా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాలి, ఆధునిక భారతం డిమాండ్ చేస్తున్నట్టు కొద్దిగా ముందుకెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని సవరణలు తప్పవు. అదే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది తప్పితే ఇది దేశాన్ని నష్టపరిచే చర్య కాదు, దేశాన్ని స్వస్థపరిచే చర్యగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ అన్ని వర్గాలకి ఐఎమ్ రిపీటింగ్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి యొక్క మా నినాదం ఏదైతే ఉందో దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకుపోయిన చర్య ఈ యొక్క 10% రిజర్వేషన్ల యొక్క కొత్తగా ఇచ్చేటువంటి ఒక చర్య. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అగ్రవర్ణాలు స్వాగతిస్తుంటే బీసీ వర్గాలు మాత్రం రాజ్యాంగ విరుద్ధం అంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు చేస్తున్న రాజకీయ జిమ్మిక్గా దీనిని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.